టీడీపీలో సిట్టింగ్లందరికీ మళ్లీ సీట్లు ఖాయమని తేల్చేస్తున్నారు బుచ్చయ్య చౌదరి. ఈ మేరకు 2 ఏళ్ల క్రితమే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు బుచ్చయ్య. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో వాళ్ల సర్దుబాటు వాళ్ళకిష్టం, మేము వేలు పెట్టమని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే టికెట్లు ఆశించి చాలా మంది నేతలు చేరుతున్నా పార్టీకి ఇన్నాళ్లు అండగా ఉన్న లీడర్లకు అన్యాయం జరగదన్నారు. తాను కూడా రాజమండ్రి నుంచే పోటీ చేస్తున్నట్లు చెప్పారు ఆయన. మొత్తంగా బుచ్చయ్య చౌదరి చెప్తోంది ఏంటో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అంటే జనసేన నుంచి ఆశావాహులతో పాటు ఇటు టీడీపీ నుంచి కూడా చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మొదట టికెట్ కేటాయిస్తారనే నేపథ్యంలో తాజాగా పొత్తు నేపథ్యంలోనే కాస్త గందరగోళం నెలకొంది కొన్ని నియోజకవర్గాలు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్కి సంబంధించి బుచ్చయ్య చౌదరి గత కొన్ని దఫాలుగా కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే చాలా చోట్ల పొత్తులో భాగంగా సీట్ ఆశిస్తున్న ఆశావాహులు ఉన్నారు. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఏ రకంగా దీన్ని ఆపద్ధర్మంలో భాగంగా ఏ రకంగా ధర్మం చేస్తారనుకోవచ్చు టికెట్ విషయాల్లో? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి వెరీ క్లియర్. ఆల్రెడీ 2 years బ్యాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు కూడా అందరికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ సీట్లను డిసైడ్ చేశారు. నిన్న పొత్తుల్లో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పినప్పుడు సిట్టింగ్ సీట్లు ఎక్కడ కూడా మేము మార్చేదానికి అవకాశం లేదు, వాళ్ళందరికీ అని చెప్పారు. దాని ప్రకారం ముందుకెళ్ళిపోతున్నారు. ఆశించడం తప్పులేదు, అడగడంలో సర్దులేదు. వాళ్ళకు ఆల్రెడీ రాజానగరం కేటాయింపు చేయడం జరిగింది. దాంట్లో సర్దుకుంటారు, అంతవరకు జరిగేది. అసలు ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదు. నేను చెప్పాను, నేను కూడా పార్టీ ఫౌండర్ని, ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని, సీనియర్ని. నా అవసరాలు పార్టీకి ఉంటాయి, అవి కూడా గమనంలో తీసుకుంటుంది పార్టీ. క్యారెక్టర్, కాండక్ట్ అన్నీ కూడా లెక్కలో ఉంటాయి. ఇంకోటి వయసు రీత్యా పెద్దదనుకున్నా కూడా కుర్రాళ్ళ కంటే యాక్టివ్గా ఉన్నాం కనుక అవన్నీ కూడా లెక్కలోకి రావు. మీరు కాంట్రవర్సీ అక్కర్లా. వాళ్ళకి పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది. అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం ఇష్టం. అది వేవ్, ఇట్ ఈజ్ ఎ వేవ్. తెలుగుదేశం ప్రభంజనం రాబోతుంది కనుక ఆశించే వాళ్ళు పెరుగుతారు. 2 ఏళ్ల నాడు ఎవరు ఎంతమంది వచ్చారు? 2 ఏళ్ల కిందకి ఇప్పటికి మార్పు లేదా? ఇప్పుడు వస్తారు, అడుగుతారు, వస్తారు. రోజు పార్టీ మద్దతు ఇచ్చేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అక్కడ బారులు తీరుతున్నాయి కార్లన్నీ కూడా. జనం అంతా వచ్చేసి వేల మంది వస్తూ ఉన్నారు. ఆశావాకులు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు పెరిగిపోయారు. సో టీడీపీ సిట్టింగ్లకి జనసేన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలంటారు. ఇప్పుడు ఒకవేళ ఉంటుంది, జనసేనకి మా సపోర్ట్ ఉంటుంది, తెలుగుదేశం సిట్టింగ్లకు కూడా జనసేన సపోర్ట్ ఉంటుంది. ఇద్దరం కలిపి ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా పనిచేసుకొని గెలుపు సాధ్యం చేసుకోవడం. ఖచ్చితంగా సిట్టింగ్లకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని ఒక 2 ఏళ్ల క్రితమే చెప్పేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఒక ప్రశ్నార్థకం ఏమీ లేదు. ఖచ్చితంగా రూరల్ నుంచి నేనే సీట్ ఆశిస్తాననేది బుచ్చయ్య చౌదరి అయితే చెప్తారు. ఖచ్చితంగా ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమనేది ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.